నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నాత కమల్ హాసన్ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే రాజకీయ పరంగా సున్నితమైన అంశాలుగా ఉన్న కన్నడ, తమిళ భాషలను మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అది కూడా కర్ణాటకలో తీవ్ర వివాదమైన కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. చివరికి కర్ణాటక హైకోర్టు చివాట్లు పెట్టినా కూడా వెనక్కి తగ్గలేదు. నీవేమన్నా అనేవారు లేరా అని హెచ్చరించినా తన సినిమాను వాయిదా వేసుకోవడానికైనా సిద్ధపడ్డాడే కానీ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనంటూ ముక్కు పట్టుకొని కూర్చున్నాడు. తన సినిమాల కోసం ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తాడని పేరున్న కమల్ హాసన్ ఈసారి కూడా సినిమా ప్రమోషన్స్ కోసమే భాషా వివాదాన్ని రేకెత్తించే ప్రయత్నం చేశాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అదే నిజమైతే కమల్ హాసన్ దారుణ క్రీడకు తెరలేపిన వాడవుతాడు. ఇటీవల కన్నడ లాంగ్వేజ్ పై తన సినిమా తంగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడ లాంగ్వేజ్ కి తమిళం తల్లి లాంటిదన్నారు. అంటే తమిళ్ నుంచి కన్నడ పుట్టిందని చెప్పారు. అయితే దీన్ని కన్నడవాదులు ఒప్పుకోలేదు. లాంగ్వేజ్ లో తమదే గొప్పదని, తమిళ్ నుంచి పుట్టలేదని చెబుతున్నారు. కమల్ హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని వాదిస్తున్నారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. తాను తప్పు చెయ్యలేదని, సారీ మాత్రం చెప్పబోనని ప్రకటించారు. దీంతో తంగ్ లైఫ్ విడుదలను నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో పిటిషన్ వేశారు. వివాదం కోర్టుకు చేరడంతో దీన్ని విచారించిన హైకోర్టు కమల్ హాసన్ పై సీరియస్ అయింది. ఎంత పెద్ద నటుడైనప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఆయనకు లేదని హెచ్చరించింది. ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. అతడి వ్యాఖ్యలకు ఆధారాలను అడిగింది. ఒక్క క్షమాపణ చెబితే అన్ని పరిష్కారం అయ్యేవని వ్యాఖ్యానించింది. మీరు కమల్ హాసన్ కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు, కానీ ప్రజల మనోభావాలను దెబ్బతీయలేరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదని తేల్చి చెప్పింది. కమల్ హాసన్ కామెంట్స్ వల్ల అశాంతి ఏర్పడిందని అభిప్రాయపడ్డది. కన్నడ ప్రజలు క్షమాపణ మాత్రమే అడిగారని, క్షమాపణలు చెప్పడానికి ఏ మడ్డొచ్చినా ప్రశ్నించింది. కమల్ ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారని ప్రశ్నించింది. ఆయన ఏమైనా చరిత్రకారులా లేక భాషావేత్తనా అని హైకోర్టు ప్రశ్నించింది. క్షమాపణ చెప్పని పక్షంలో కర్ణాటకలో సినిమాను ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారు, వదిలేసేయండి అని చెప్పేసింది హైకోర్టు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దులు దాటి ప్రజల మనోభావాలను దెబ్బకు తీయకూడదు కదా అని చెప్పింది. కమల్ హాసన్ క్షమాపణ చెబితే ఏ సమస్య ఉండదని స్పష్టం చేసింది. సినిమాను ప్రదర్శించడం ద్వారా కర్ణాటక నుంచి కూడా మీరు కోట్లలో ఆదాయాన్ని పొందవచ్చు అని కోర్టు పేర్కొంది. కమల్ హాసన్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, పరిస్థితుల కారణంగా బాధితుడయ్యాడే వ్యక్తికి వాటిని సృష్టించే వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే కమల్ హాసన్ బాహటంగా తన అభిప్రాయాన్ని ప్రకటించారని, దాన్ని లాయర్ ఇప్పుడు కప్పి పుచ్చలేరని తేల్చి చెప్పింది. మిగిలింది క్షమాపణలు చెప్పడమే అని కోర్టు వ్యాఖ్యానించిన కమల్ హాసన్ పరిస్థితిని చక్కబరిచేందుకు ప్రయత్నించినా అది పక్కదారి పట్టిందని ఆయన తరపు న్యాయవాది అన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ పరిస్థితి చేయి దాటిపోవడానికి కమల్ హాసనే కారణమని స్పష్టం చేశారు. కోర్టు ఇలా చివాట్లు పెట్టడంతో చివరికి తంగ్ లైఫ్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగించి రక్షణ కల్పించాలన్న వినతిపై కమల్ హాసన్ లాయర్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి కర్ణాటకలో కమల్ హాసన్ తంగ్ లైఫ్ సినిమా విడుదల చేయడం లేదని కోర్టుకు తెలిపారు. త్వరలో ఈ వ్యవహారంపై కన్నడ ఫిలిం ఛాంబర్ తో చర్చలు జరుపుతామని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవంగా ఈ నెల 5వ తేదీన దేశవ్యాప్తంగా తంగ్ లైఫ్ సినిమా విడుదలవుతోంది. అయితే కోట్ల రూపాయల ఆదాయం వచ్చే సినిమాను విడుదల చేయకుండా ఉండరు. దీనికి ఏదో ఒక పరిష్కారం కనుగొని విడుదల చేసే అవకాశం ఉంటుందని సినీ క్రిటిక్స్ చెప్తున్నారు. నిజానికి కమల్ హాసన్ ఇలా వివాదాన్ని కావాలనే రెచ్చగొట్టు విండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనేక సార్లు తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి కమల్ హాసన్ ఇలాంటి వివాదాలకు తెరలేపిన సందర్భాలున్నాయి. సినీ ప్రముఖులు తమ సినిమాలను హిట్ చేయించుకోవడానికి ఇలాంటి పిఆర్ స్టంట్లకు పాల్పడుతుంటారని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ప్రముఖ పత్రికలు, టీవీ ఛానళ్లు దీనిపై డిబేట్ నడిపిస్తుంటాయి. తద్వారా ఆ సినిమాకు విపరీతమైన ప్రచారం జరుగుతుంది. దీనివల్ల యావత్ దేశ ప్రజలకు సినిమా పేరు పరిచయం అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కూడా కమల్ హాసన్ సినిమా తీశాడని చాలా మందికి తెలియదు. కానీ ఆయన రేకెత్తించిన వివాదంపై వీడియో చేస్తున్నందుకు ఆ సినిమా పేరు పరిచయం అవుతుంది. ఇదే సినీ ప్రముఖులు చేసే పిఆర్ స్టంట్. అయితే మన వీడియో చూసే ప్రేక్షకులు ఇలాంటి వారి సినిమాలను ఖచ్చితంగా చూడరని తెలుసు. అందుకే నేను కూడా ఈ వీడియోను చేస్తున్నాను. ఇప్పటికీ కమల్ హాసన్ తన సినిమా విడుదల చేయనని చెప్పినా 5వ తారీఖు లోపల ఏదో ఒకటి చేసి కన్నడ ఫిలిం ఛాంబర్ ని ఒప్పించి విడుదల చేసే అవకాశం ఉంది. అదే హైకోర్టులో క్షమాపణ చెబితే సరిపోతుంది. కానీ వివాదం అక్కడికక్కడికే ముగిస్తే మరుసటి రోజు వార్తాపత్రికల్లో ఆ వార్త కనిపించదు. కానీ తాను సినిమానే రిలీజ్ చేయనని తేల్చి చెప్తే ఆ వార్త హెడ్లైన్స్ లో కనిపిస్తుంది. అందుకే ఆయన కావాలనే క్షమాపణలు చెప్పలేదని అంటున్నారు. ఇదే నిజమైతే కమల్ హాసన్ దారుణ క్రీడకు తెరలేపినట్లే అవుతుంది. తన పిఆర్ స్టంట్ కు సున్నితమైన అంశాలైన భాషను ఉపయోగించుకున్నది నిజమైతే అది చాలా ప్రమాదకరం. అటువంటి వారిని సమాజం అంతా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన మంచి నటుడే అయినప్పటికీ రాజకీయాల్లో వచ్చి పదే వివాదాలు సృష్టించడంతో ఇప్పటికే కమల్ హాసన్ సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. అయినా కూడా మళ్ళీ ఇలాంటి వివాదాలు సృష్టించడం ద్వారా తన ప్రేక్షకులను మరింత దూరం చేసుకుంటున్నారంటున్నారు విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.